ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ రాజాసాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హర్రర్ జోనర్ లో రాజాసాబ్ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ పాటికే థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంకా పలు పనులు పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. ఇక ఈ చిత్రంపై మరో ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం ది రాజాసాబ్ సినిమా ఐమాక్స్ వర్షన్ సహా థియేటర్స్ లో 3D వర్షన్ లో కూడా విడుదల అవుతుందని సమాచారం. దర్శకుడు మారుతి చిత్రంలో విఎఫ్ఎక్స్ కి పెద్దపీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి తన కంఫర్ట్ జోన్ ని దాటి ఈ సినిమాని ప్రభాస్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడని అభిమానులు అర్థం చేసుకున్నారు. కానీ ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ విషయంలో ప్రభాస్ సంతృప్తిగా లేడని ఇండస్ట్రీ వర్గాల్లో గత కొంతకాలం నుండి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సినిమా కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా నాసిరకంగా ఉందని ప్రభాస్ అన్నాడట. వెంటనే విఎఫ్ఎక్స్ విషయంలో రీవర్క్ చేయాల్సిన అవసరం ఉందని, హై క్వాలిటీ వచ్చే వరకు విడుదల తేదీని ప్రకటించవద్దని నిర్మాతలతో ప్రభాస్ చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గత కొంతకాలం నుండి పుకార్లు షికార్లు చేశాయి. అయితే అభిమానులు సోషల్ మీడియాలో ఈ చిత్రం విడుదల తేదీ గురించి మేకర్స్ ని ట్యాగ్ చేస్తూ ప్రతిరోజు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. దానికి మారుతి సమాధానం చెప్తూ మీ అందరికీ అద్భుతమైన థియేటికల్ అనుభూతిని ఇవ్వడానికి మూవీ టీం మొత్తం కష్టపడుతోంది. విఎఫ్ఎక్స్ వర్క్స్ ధృవీకరణ పూర్తి అయిన వెంటనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీకు అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తోంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. ఇప్పటికే ఒక కంపెనీ నుండి వచ్చిన విఎఫ్ఎక్స్ షాట్స్ బాగున్నాయి. మిగిలిన కంపెనీల నుండి వచ్చే విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాను. కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. కొన్ని పాటల చిత్రీకరణ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తి అయిన వెంటనే మొదటి లిరికల్ వీడియోని విడుదల చేస్తాము అంటూ చెప్పుకొచ్చాడు.